నేను మీ కరీంని ఫ్రమ్ రాజమండ్రి నుంచి. ముఖ్యంగా మీ అందరికీ ఒక అప్డేట్ ఏంటి అని అంటే, ప్రస్తుతం ఉన్నట్టు అప్డేట్లో రేపు రాబోయే 15 నుంచి మనకి టైమర్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట అండి. 99% టైమర్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక టైమర్ స్టార్ట్ అయిన తర్వాత మంత్ ఎండింగ్ లోపు, అంటే నెలాఖరు లోపులో బూస్ట్ ప్లాన్ మనందరి ముందు లాంచ్ అవ్వడానికి 99% కూడా అవకాశం ఉంది. అది మనకి పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా తెలిసినటువంటి విషయాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అంటే నాకు ఎంతవరకు తెలిసిందో అది మీతో షేర్ చేస్తున్నాను. కానీ మీరందరూ బూస్ట్లో వర్క్ చేస్తారా లేదా, బూస్ట్ డెవలప్ చేద్దామని ఉందా లేదా, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే నా తరపున నేను చెప్పే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరందరూ ముందు వీలైనంత మటుకు ఎంత కుదిరితే అంత 5,000 రూపాయల కన్నా సరే, 10,000 రూపాయలకా, 50,000కా, లక్షకా ఎంతకి కొనుక్కుంటారో కొనుక్కోండి. మన సిఈఎస్ కాయిన్లు ఈ మంత్ ఎండింగ్ లోపు ఎట్టి పరిస్థితులలో కూడా 5 నుంచి 6, 7, 8కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. $5 అనేది మనం మెయిన్ టార్గెట్ పెట్టుకుని ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి రీచ్ అవుతుందన్న నమ్మకంతో నేను చెప్తున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక లేట్ అయితే ఇంకో వారం 10 రోజులు లేట్ అవుద్దేమో తప్ప, ఈసారి తప్పకుండా మన డబ్బు 5 ఇంతలు అవ్వడం అనేది కన్ఫామ్. సో దయచేసి వీలైనంత మట్టుకు కొనుక్కుని, మీరు 5కి రీచ్ అయిన వెంటనే కానీ రీచ్ అవ్వగానే మీరు అమ్ముకుని లక్షని 4-5 లక్షలుగా మార్చుకొని మీరు మీ కష్టాల్లో నుంచి బయటపడిపోండి ప్రస్తుతం. ఓకేనా? తర్వాత మీరు బూస్ట్ చేయాలా లేదా అనేది ఇంకా మీ ఇష్టం, మీ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే నేను మొన్న చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, మీరు జాయిన్ చేసి టీములు చేసి 10 మందిని తీసుకొచ్చి డెవలప్ చేయాలి అన్న కసి పట్టుదల ఉంటే మాత్రమే బూస్ట్ చేయండి. లేదు అని అంటే బూస్ట్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీ అందరి గురించి క్లాసిక్లో నేను చూశాను కాబట్టి మీరందరూ ఏదో నాన్ వర్కింగ్ వస్తుందన్న నమ్మకం మీద వచ్చి కూర్చున్నారు. అది మీ యొక్క అప్లైనర్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అప్లైనర్ యాక్టివ్గా లేకపోతే మీకు నాన్ వర్కింగ్ రావడం అనేది జరగదు. సో మళ్ళీ అమ్ముకోవచ్చు, అందులో ఎన్ఎఫ్టీలు వస్తాయి, ఏదో ఎనర్జీలు వస్తాయి, ఇవన్నీ మాటలు పక్కన పెట్టండి. సో దయచేసి ఇందులో బూస్ట్లోకి రావాలి అని అనుకుంటే డబ్బు సంపాదించడానికి మాత్రమే రండి. అది కూడా ఒకే చోట కాదు, వైజాగ్ నుంచి విజయవాడ, హైదరాబాద్ వరకు కూడా మీరు ఎక్కడికి ఏ టైంలో ఏ సందర్భంలో తిరగవలసి వచ్చినా సరే తిరగడానికి నేను సిద్ధం, సంపాదించడానికి నేను సిద్ధం అని మీలో మీరు గట్టి నమ్మకంతో ఉండగలిగితేనే బూస్ట్ చేయండి. అంతేగాని ఆయన వచ్చారండి, ఆయన చెప్పారని నేను జాయిన్ అయ్యానండి, ఈయన ఏదో చెప్పారండి ఇంత వచ్చేస్తుందని, అలాగే తర్వాత మళ్ళీ చివరిలో నాకు మీరు చెప్పింది నిజమేనండి, నేను అనవసరంగా దిగాను, నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు, అనవసరంగా నేను కట్టుకి టైం వేస్ట్ చేసుకున్నాను, ఈ ఆలోచనలు కూడా మీరు, ఈ మాట కూడా ఖచ్చితంగా నాతో అంటారు. ఆ రోజు మీరు త్వరలో వస్తుందని నాకు తెలుసు. సో దయచేసి అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందు మీరు కాయిన్లు మాత్రమే కొనుక్కోండి, కాయిన్లో నుంచి బయటపడిపోండి. ఓకేనా? నెక్స్ట్, మీరు ఉన్న క్లాసిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఉన్న క్లాసిక్ అనే ప్రాజెక్ట్ మీదే మన మెటావేల్ ఉంది కదా, ఈ మెటావేల్లో ఉన్నటువంటి 12 లెవెల్స్లోనే మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ టీం చేసుకుంటూ ఇక్కడ కూడా ఎనర్జీలు ఇస్తాడు ఫ్యూచర్లో, అదేమీ డౌటే ఉండదు. ఎందుకు అని అంటే నాకైతే నమ్మకం ఉంది ఎనర్జీలు ఇస్తాడని. సో ఎనర్జీలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇన్కమ్ పరంగా కాయిన్ వాల్యూ పెరగడానికి కూడా మనకి మంచి అవకాశం ఉన్నటువంటి ప్లేసే ఈ మెటావేల్లో ఉన్నటువంటి టీఎండ్ఎస్ ప్రోగ్రామ్. సో దయచేసి దాని మీద అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే వ్యక్తిని, మీ అందరి మంచి కోసమే చెప్తున్నాను. టీఎండ్ఎస్లో చేసుకోండి. మీ అప్లైనర్ల మీద మీకు నమ్మకం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. చాలామంది చెప్తున్నారు, మీకు మీ అప్లైనర్లు సపోర్ట్ లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీ అప్లైనర్లు మీకు సరిగ్గా నేర్పకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని ఇలా చెప్తున్నారు. అది కాదు మనకు కావాల్సింది. మీకు నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గరే మీరు జాయిన్ అవ్వండి, నేను వద్దనన్ను. కాకపోతే ఆ వ్యక్తి మీకు కనీసం 2, 3, 4, 5 సంవత్సరాలన్నా సరే, 2 నుంచి 5 సంవత్సరాల వరకు మీ చెయ్యి వదలకుండా నడిపే వ్యక్తే అతను అని మీకు నమ్మకం ఉంటేనే వెళ్ళండి. ఓకేనా? మాటలకి పనులకి చాలా తేడా ఉంటాయి. ఏదో మీటింగులు పెట్టేసి అడవుడు చేసినంత మాత్రాన కాదు
హార్డ్ వర్క్ చేయడానికిను మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. ఏదో 4 రూపాయలు వస్తాయి, ఈ బూస్ట్ సందర్భంలోనే మనం డబ్బు సంపాదించాలి, అంతకు మించి తర్వాత మళ్ళీ ఇటువంటి సువర్ణావకాశం దొరకదు అనే భావనతో మీ దగ్గరికి వస్తున్నారు. మేము మీ దగ్గర నుంచి మిమ్మల్ని జాయిన్ చేసుకుని మీ ద్వారా డబ్బు సంపాదించుకోవాలనే ప్రయత్నమే తప్ప మీకు డబ్బులు ఇప్పించే అంత ఆలోచనతో ఎవరు ఉండరు కూడా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, పర్వాలేదు. నాకు కాల్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను. సో ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను రేపు మీకు మళ్ళీ తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం కాయిన్స్ కొనుక్కుని బయట మీరు ఉన్న నష్టాల్లో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ అందరికీ జై మెటావేర్ అండ్ జై బూస్ట్.